గిన్ని చూస్తున్నాం. రూపారెడ్డి హత్య కేసులో పోలీసులు ఎట్టకేలకి ఆ కేసును ఛేదించారు. ఇద్దరు 10వ తరగతి చదువుతున్నటువంటి విద్యార్థులే రూపారెడ్డిని హతమార్చినట్టుగా పోలీసులు తెలియజేశారు. అయితే ఆ నిందితుల్ని ప్రవేశపెడుతూ మీడియాతో మాట్లాడుతున్నారు ఎస్పీ. ఒకసారి ఎస్పీ ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. 70 వరకు కెమెరాలు మనం అన్ని చూడడం జరుగుతుంది. ఎక్కడైనా ఈ రెడ్ హుడీ అనేది మనకి ఎక్కడైనా దొరుకుతుందా అని చెప్పేసి ఇదే మనం చేసే ఇన్వెస్టిగేషన్ లో క్రమంగా మనకి లాస్ట్ వీళ్ళ చిన్నమ్మతో రూపారెడ్డి గారు మాట్లాడడం జరుగుతుంది. ఆ టైంలో కరెక్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యే ముందు బాబు అనే ఒక పదం వాడడం జరుగుతుంది. సో అది మనకి మళ్ళీ మనము విట్నెస్ అందరినీ కూడా మనము ఎగ్జామిన్ చేసే సమయంలో ఈ బాబు అని ఎవరిని అనే అవకాశం ఉంటుందని చెప్పేసి మళ్ళా ఆలోచిస్తూ స్కూళ్ళలో కూడా పిల్లల్ని కూడా బాబు అనే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి సోమవారం అంటే 1 వీక్ హాలిడేస్ వాళ్ళకి ప్రిన్సిపల్ గారు చనిపోయిన తర్వాత 4 days హాలిడేస్ ఇస్తే మళ్ళీ మండే రోజు స్కూల్ రీఓపెన్ అయింది. స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత ఎవరైనా పిల్లలు స్కూల్ కి రాకుండా ఏమైనా బయట గాలి తిరుగులు ఏమైనా తిరుగుతున్నా అని చెప్పేసి చెక్ చేస్తే స్కూల్ మొత్తంలో లాస్ట్ 3 రోజుల్లో మనకి ఒక 13 మంది వరకు యాబ్సెంట్ ఉన్నారు. అందులో ఈ CCTV కెమెరా చూసిన మన ఫోటోకి ఈ యాబ్సెంట్ ఉన్న పిల్లలకి ఏదైనా లింక్ ఏమైనా ఉందా అని చెక్ చేసుకుంటే 5 10th క్లాస్ పిల్లల మీద మనకి డౌట్ వస్తుంది. అందులో కూడా వాళ్ళ గురించి మనం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకుంటుంటే ఇద్దరు 10th క్లాస్ పిల్లలు అదే స్కూల్లో చదువుతున్న పిల్లలు 3 రోజుల నుంచి కూడా డబ్బులు బాగా ఖర్చు పెడుతూ జనాలు వాళ్ళ ఫ్రెండ్స్ లలో కూడా పార్టీ లాగా ఇచ్చుకుంటూ ఎక్కువగా గాలి తిరుగుతున్నారని చెప్పి సమాచారం బాగానే వీళ్ళిద్దరి మీద మనకు సస్పెన్షన్ వచ్చి మనం వీళ్ళిద్దరిని వాళ్ళ పొద్దున మనం వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. అయితే ఇందులో మనం పట్టుకున్నప్పుడు ఒక పర్సన్ అంటే వీళ్ళందరూ మైనర్స్ కాబట్టి వాళ్ళ పేర్లు మేము చెప్పలేము. అందులో JCL1 JCL2 JCL1 దగ్గర మనం 1,54,000 క్యాష్ అయిన దగ్గర దొరుకుతుంది. ఒక చిన్న ఐఫోన్ కూడా ఉంటుంది. ఈ క్యాష్ ఎక్కడి నుంచి వచ్చిందని అడిగే క్రమంలో కూడా నాకు నా తల్లిదండ్రులు ఇస్తారని చెప్తారు. కాకపోతే ఆ క్యాష్ మీద రక్తపు మరకలు ఉంటాయి. ఆ రక్తం కూడా మనము చూసే హ్యూమన్ బ్లడ్ ఇమ్మటే ల్యాబ్కి పంపిస్తే హ్యూమన్ బ్లడ్ అని చెప్పడం జరిగింది. దాని తర్వాత మళ్ళా ఇంట్రాగేషన్ లో వాళ్ళిద్దరూ కక్ష పెట్టుకొని రూపారెడ్డిని ప్లాన్ వేసి మర్డర్ చేసినప్పుడు చేస్తారు. అయితే దీనికి ముఖ్య కారణం ఏంటంటే గత ఒక 15-20 days బ్యాక్ ఈ JCL1 అదే స్కూల్లో హాస్టల్లో ఉంటాడు. ఆ హాస్టల్లో అతని బ్యాగ్ లో సెల్ ఫోన్ ప్లస్ కొంత మనీ దొరికిందని చెప్పేసి ప్రిన్సిపల్ గారు టీచర్ గారు అతని మందలిస్తే అతని హాస్టల్ నుంచి తీసి డే స్కాలర్ కి షిఫ్ట్ చేస్తారు. ఆ సమయంలో పేరెంట్స్ ముందు ఇతనికి తిట్లు పడడము, అదే విధంగా ఈ అబ్బాయికి బియర్ ఆల్కహాల్ కన్స్యూమ్ చేయడం అలవాటు, అదేవిధంగా బైక్ అంటే కూడా బాగా ఆశ. ఇంకా ఇది ఉండేసరికి ఎట్టి పరిస్థితుల్లో మనము ఈ డబ్బులు సంపాదించాలి, ఏదైనా చేసి డబ్బులు సంపాదించాలని చెప్పేసి కరెక్ట్ ఈ ట్యూస్డే రోజు అంటే 11th రోజు స్కూల్ ఫీజు కలెక్ట్ అవుతుంది కదా, ఆ రోజు ప్రిన్సిపల్ దగ్గర కంపల్సరీగా డబ్బులు ఉండే అవకాశం ఉంటుంది. మనం ఆ రోజు మనము ఆ ఇంటికి వెళ్ళి దొంగతనం చేసి ఆ డబ్బులు తీసుకోవచ్చని వీళ్ళు ముందే ప్లాన్ చేసుకొని 5 రోజుల ముందు నుంచి అంటే 11th రోజు అయితే 6th 7th ఆ రోజు నుంచే అక్కడ చుట్టుపక్కల ఉన్న కెమెరాలు కూడా వీళ్ళు రెక్కీ చేసుకుంటారు. అదే విధంగా గ్లవ్స్ ఉండడం జరుగుతుంది. ఏ టైంకి వెళ్ళి ఏ టైంలో ఒకళ్ళే ఉంటారో కూడా చూసుకొని మొత్తం ప్లాన్ వేసి ఆ రోజు 11th రోజు స్కూల్ అయిపోగానే 4ంటికి ఇద్దరు బయటకు వచ్చి అక్కడ ఉన్న అవుట్స్కర్ట్స్ లో కలుసుకున్న తర్వాత అందులో ఒక అబ్బాయి లోపలికి వెళ్ళి గోడ దూకేసి ఫోన్ మాట్లాడుతున్న సమయంలో డబ్బులు తీసుకుని వెళ్ళే సమయంలో రూపా అనే డిసీజ్ గుర్తుపట్టేసరికి మళ్ళా బయటికి వచ్చి మమ్మల్ని పేరు చేస్తారని చెప్పేసి ఒక 27 సార్లు కత్తి పెట్టి పొడవడం జరుగుతుంది. అయితే ఆ సమయంలో ఫోన్ కింద పడిపోతే ఫోన్ కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. కొంత గొంతు నుంచి మాట వచ్చి మళ్ళీ ఇంకెవరికైనా చెప్తారని చెప్పేసి ఫోన్ కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అది ఇప్పుడు ఇవాళ వాళ్ళ దగ్గర నుంచి మనము 1,54,000 క్యాష్, దాని మీద బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి, అది రికవర్ చేసినాము. అదేవిధంగా
2-3 days బ్యాకే కొన్న ఒక 60,000 పెట్టి ఐఫోన్ కొన్నాడు, అది కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ ఫోన్ కూడా మనము రూపారెడ్డి గారి ఫోన్ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళందరూ లెస్ దెన్ 18 years of age ఉన్నారు కాబట్టి మళ్ళీ మనము ప్రొసీజర్ ప్రకారం ప్రొడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ కస్టడీ తీసుకొని తదుపరి విచారణ ఇంకా ఏ విధంగా ప్లాన్ చేసేదో కూడా అది విచారించి మళ్ళీ ఛార్జ్ వేయడం జరుగుతుంది. మెయిన్ దొంగతనానికి వెళ్ళిందా సార్, చంపాలని అంటే మెయిన్ గా ఇప్పుడు దాకా మాకు చెప్పడం ప్రకారం దొంగతనానికే వెళ్ళినారు. కాకపోతే అక్కడ గుర్తుపడతారు కాబట్టి మళ్ళా తర్వాత పోలీస్ కి కంప్లైంట్ ఇస్తారని చెప్పేసి ఒక చాకు కూడా ముందే కొనుక్కొని పెట్టుకున్నారు. సో ఆమె చూసేసరికి గుర్తుపట్టేసరికి మాస్క్ వేసుకుని కూడా వెళ్ళారు. గుర్తుపట్టేసరికి మెట్లా పోలీస్ కి కంప్లైంట్ చేస్తుందని చెప్పేసి అప్పటికప్పుడు ఆమెని 27 సార్లు పొడిచి చంపేసి హాస్టల్ నుంచి ఇట్లా తీసేసిన కక్ష అంటే వీళ్ళకి ఈ ఇద్దరు పిల్లలకి మాత్రం డబ్బు ఏ రకంగా సంపాదించి బైక్, కారు, ఇక షికారు, వీళ్ళు ఒక 1 month బ్యాక్ గోవా కూడా వీళ్ళు వెళ్ళడం జరుగుతుంది. ఇట్లాంటివన్నీ అలవాటు పడి వీళ్ళు ఇట్లాంటి పని చేయడం జరుగుతుంది. ఎలా గుర్తించగలిగారు సార్? ఎంతో 300 మంది దాదాపు ఎంతో మంది అనుమానితులు నిర్ధారించారు. అంటే అదే అండి, మనము అన్ని రకాల్లో కూడా మనం ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. ఇందులో ఫ్యామిలీ మెంబర్స్ కి అని ఒక సపరేట్ గా టీం పెట్టినాం. మనం ఫినాన్షియల్ గా కూడా ఒకవేళ పార్ట్నర్స్ మధ్యలో కూడా ఏమైనా గొడవ ఉందని అట్లా ఒక టీం పెట్టడం జరిగింది. దొంగలు వేరే రాష్ట్రానికి వెళ్ళి వచ్చినారా అని చెప్పి కూడా ఒక టీం పెట్టడం జరిగింది. రీసెంట్ గా ఎవరైనా సైకోలు ఏమైనా జైల్లోకి వెళ్ళి రిలీజ్ అయ్యారా అట్లా ఒక టీం పెట్టడం జరిగింది. లేకపోతే పాత కక్షలు ఏమైనా ఉన్నాయో కూడా ఒక టీం పెట్టడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఈ బ్రేక్ ఎట్లా వచ్చింది అంటే ఆ బాబు అనే పదం ఆమె కరెక్ట్ గా లాస్ట్ లో మాట్లాడింది కాబట్టి ఎవరో తెలిసిన వాళ్ళనే లేకపోతే స్కూల్లో ఉన్న పిల్లలే బాబు అంటే చెప్తారని ఐడియాతోని స్కూల్లో ఇంత గత స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత 2-3 రోజుల నుంచి ఎవరు వస్తలేరు, వాళ్ళ బిహేవియర్ చేంజ్ ఉందా అని చెప్పేసి కూడా ఒక టీం మనం సపరేట్ గా పెడితే అందులో మనకి ఇద్దరు సస్పిషియస్ గా దొరికితే మనం దాని బేసిస్ గా పట్టుకోవడం జరిగింది. యూట్యూబ్ లో త్వరగా డబ్బులు ఎలా సంపాదించాలి అని ఇట్లాంటివన్నీ సెర్చ్ చేయడం మనకి ఇప్పుడు దాకా దొరుకుతుంది. ఇంకా దాని మీద మనం ఇంకా విచారిస్తున్నాం. లేదండి, లేదండి. పిల్లలకి ఏమైనా గంజాయి అలవాటు గంజాయి టెస్ట్ చేసినాము, గంజాయి నెగిటివ్ వచ్చిందండి. లేదండి సార్, వాళ్ళ తల్లిదండ్రులు మీడియా ముందు చెప్తే ఇవన్నీ కూడా ఆరోపణలు పోలీసులు కావాలని అదే ఆరోపణలు ఎక్కువ అది చెప్పి లాభం కాదు. మైనర్ల తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చారు, వివిధ ఆరోపణలు చేస్తారు. వీళ్ళకి ఏం దొరకక మహిళా కమిషన్ ఆరోగ్యం మా పిల్లలు అందుకోవాలి. వాళ్ళ ఆరోపణ మీరు విన్నారా? నా నోటీస్ కి అయితే రాలేదండి. కాకపోతే ఇప్పుడు మన దగ్గర క్లించింగ్ ఎవిడెన్స్ ఏంటంటే ఇప్పుడు ఇతని పొజిషన్ నుంచి మనం ఒక 1,54,000 క్యాష్, ఆ క్యాష్ మీద రక్తం అనేది ఉంది. అదే విధంగా ఇతను చెప్పే ప్రకారం కూడా మనకి ఫోన్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు ఆ కెమెరాస్ లో కూడా సేమ్ బిల్ట్ స్ట్రక్చర్ అన్ని కూడా ఉన్నాయి. డెఫినెట్ గా వి విల్ లుక్ ఇంటూ ఆల్ ఆస్పెక్ట్స్. ఓకే, థ్యాంక్ యూ సార్. ఇంకా వేరే క్రిమినల్ కేసులకు సంబంధించి అయితే వీళ్ళ మీద పాత కేసులు, క్రిమినల్ కేసెస్ ఏమీ లేవు. కాకపోతే మా నల్గొండ పోలీస్ తరఫు నుంచి ఒక అంశం, ఇప్పుడు మీరు చూస్తున్నారు చిన్నపిల్లలు, మీరు 16-15 సంవత్సరాలు ఉన్నారు. కొంతవరకు తల్లిదండ్రులు సూపర్విజన్ లేకపోతే నిఘా అనేది ఇస్తే ఇట్లాంటి చర్యలు కూడా పాల్పడే అవకాశాలు ఉంటున్నాయి. సో తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళ పిల్లలు ఎటువంటి చర్చలు, ఎటువంటి ఫోన్లలో ఏం చేస్తున్నారు, ఫ్రెండ్స్ ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు, లేకపోతే అవారాజ్యం గురించి చూస్తున్నారా, ఏమైనా చెడు వ్యసనాలకు ఏమైనా అలవాటు పడుతున్నారా, ఇవన్నీ కూడా కంపల్సరీగా మనము వాచ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇట్లానే వదిలేసి మీరు చూసినారు, ఇప్పుడు ఒక ప్రిన్సిపల్ గారిని కూడా మర్డర్ చేసినారు. సో మా నల్గొండ పోలీస్ తరఫు నుంచి ఒక రిక్వెస్ట్, సో ఇట్లాంటివన్నీ కూడా పిల్లల మీద కంపల్సరీగా వాచ్ పెట్టాలని కోరుకుంటున్నాం. సార్, ఎక్కడ ఓపెన్ చెప్తారు సార్? వారిని జువెనల్ కోర్టుకి చేస్తారా? ఎక్కడ తరలిస్తారు సార్? ఆ మైనర్ వారిని ఎక్కడ తరలిస్తారు? ఎక్కడ సో అటు ఒక చిన్న క్లూ, ఒకే ఒక చిన్న క్లూ, బాబు అనే పదం
తను అప్పటికే ఎవరితో ఫోన్లో మాట్లాడుతున్నారంట. ఈ ఫోన్లో మాట్లాడుతున్న సమయంలో బాబు అనేటువంటి మాటని మాట్లాడుకొచ్చింది. సో మరి పోలీసులకు ఎలా ఈ క్లూ దొరికింది, విద్యార్థులపై ఎలాంటి అనుమానం వచ్చిందనంటే మీడియా దాంట్లో వస్తున్నాయి. తర్వాత ఇబ్బంది ఎవరు కూడా ఫోటోలు పేర్లు కూడా రాకుండా చూసుకుంటారు. మళ్ళీ కస్టడీ తీసుకుంటారా సార్? ఏమో అయితే ఇది అంతా కూడా చాలా రోజుల నుంచి కూడా 40 మంది వరకు సుమారు 200 వరకు కూడా అందరూ సస్పెక్టర్లు ఇంటరాగేట్ చేసినాము. దీంట్లో కూడా మల్లెపల్లి సిఐ గారు, ఎస్ఐ గారు, గుణపూడి ఎస్ఐ గారు, సిద్ధపల్లి ఎస్ఐ గారు, గుడిపల్లి ఎస్ఐ గారు, డిఎస్పీ దేవరకొండ గారు, సిసిఎస్ విష్ణు, సిసిఎస్ ఇన్స్పెక్టర్ గారు అందరూ కూడా చాలా బాగా చేసినారు. వాళ్ళకు కూడా 1 వీక్ లో కూడా ఎటువంటి క్లూస్ లేకుండా కూడా డీలింగ్ చేసినందుకు వాళ్ళకు కూడా మా తరఫు రివార్డ్స్. చిన్నగా రైట్. అయితే అక్కడ ఆవిడ మాట్లాడుతూ ఫోన్లో లాస్ట్లో మాట్లాడుతున్న సమయంలో ఎవరితోనో మాట్లాడుతుంటే బాబు అనే పదం తను మాట్లాడుకొచ్చిందట. అయితే ఇక్కడ పోలీసులకు అనుమానం వచ్చిన మాట ఏంటంటే ఎక్కడైనా బాబు అంటున్నారంటే తెలిసిన వ్యక్తి అయి ఉండాలి, చిన్నపిల్ల అయి ఉండాలి, ఇక్కడ స్కూల్లో చదువుకున్న విద్యార్థులు అయి ఉండాలి. ఆ కోణంలో విచారిస్తూ తన మరణం తర్వాత 2-3 రోజుల పాటుగా కొంత హాలిడేస్ ఇచ్చారు తనకి సంతాపంలో భాగంగా. ఆ తర్వాత స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత ఎవరు స్కూల్కి రావడం లేదు అని చూస్తే 5 పిల్లలు స్కూల్కి రాకుండా ఆగిపోయారు. ఈ 5లో 2 సస్పీషియస్గా ఉన్నారు. వాడొకడు రీసెంట్గా ఐఫోన్ కొనుగోలు చేశాడంట. ఐఫోన్ కొనుగోలు చేసినటువంటి ఈ వ్యక్తిని కొంత ఫాలో చేస్తున్న పోలీసులకి ఒక విషయం తెలిసింది. వాడి దగ్గర ఎలా కొనుక్కున్నారంటే మా నాన్న కొనిచ్చాడు, 1,54,000 రూపాయలు ఉంటే ఎక్కడ దొరికాయి అంటే మా నాన్న ఇచ్చాడు. ఇలాంటి మాటలు మాట్లాడడంతో డౌట్ వచ్చి ఆ నోట్ల కట్టలను చూస్తే దానిపైన రక్తపు మరకలు ఉన్నాయి. ఇలా ఈ కేసుని చేరించారు పోలీసులు. చూడండి, అక్కడ ఆమె చేసిన తప్పేంటి అంటే ఒకరోజు స్కూల్లోకి ఒక ఫోన్ను లేకుంటే మధ్యాహ్నానికి అలవాటు అయిపోయాడు, డబ్బులు తీసుకొస్తున్నాడు, మిస్బిహేవ్ చేస్తున్నాడని చెప్పి ఆ క్లాస్ టీచర్ వాడిని మందలించి ప్రిన్సిపాల్ దగ్గర తీసుకెళ్తే ఇది తప్పు అని చెప్పి వాళ్ళని మందలించింది. ఇలా మొదలైనటువంటి ఈ సంఘటన డైరెక్ట్గా ప్రిన్సిపాల్నే హతమార్చే వరకు వచ్చింది. జస్ట్ నువ్వు తప్పుడు దారిలో వెళ్తున్నావు, పనికి మాల పనులు చేస్తున్నావు, సెటరైట్ చేసుకోరా అని చెప్పి డెఫినెట్గా టీచర్ బాధ్యత ఏంటి, గురువు బాధ్యత ఏంటి? నువ్వు తప్పుడు మార్గంలో వెళ్తున్నప్పుడు నేను సన్మార్గం వైపుగా నడిపించడమే గురువు బాధ్యత. ఆ రకంగానే నడిపించాలనుకుంది, కానీ ఆ గురువునే పొట్టన పెట్టుకున్నారు ఈరోజు 2 విద్యార్థులు. పరోతరగా జరుగుతున్నోడికి కత్తులు ఎలా వచ్చాయి, కత్తులతో చంపాలని ఆలోచన ఎలా వచ్చింది? వారం రోజుల క్రితమే గోవా కూడా పోయారంట. 2,20,000 రూపాయలు తీసుకెళ్లి 1,60,000 రూపాయలు పెట్టి ఫోన్ కొనుక్కున్నాడంట వాడు, ఐఫోన్. 1,54,000 రూపాయలని ఆ విద్యార్థి దగ్గర నుంచి స్వాధీనం చేసుకున్నారు. ఒక 5 రోజుల ముందు నుంచే స్కెచ్ చేస్తున్నారు. 11వ తేదీన ఆ రూపారెడ్డిని చంపేస్తే అంతకంటే ముందు ఒక 5-6 రోజుల ముందు నుంచే స్కెచ్ చేసుకుని పెట్టుకున్నారు. ఎలా చంపాలి, ఎక్కడెక్కడ కెమెరాకి చిక్కకుండా ఉండాలి, ఏ రకంగా తప్పించుకోవచ్చని పక్కాగా స్కెచ్ వేసి వెనకాల నుంచి ఇంట్లోకి వచ్చి ఆ డబ్బులు దొంగలించుకొని వెళ్తుంటే ఇక్కడ డిసీజ్ అంటే రూపారెడ్డి. రైట్, ఇవే ఆ నోట్ల కట్టలు, ఆ విజువల్స్ మనం చూస్తున్నాం. ఇవే ఆ దొంగలించబడిన నోట్లు. ఓకే అవి ఆ హ్యాండ్ గ్లౌజులు అండ్ చేతుకున్నటువంటి ఆ హ్యాండ్ గ్లౌజులు అవే. అండ్ అట్లా ఐఫోన్ కూడా ఉన్నాయి. అక్కడ రూపారెడ్డి మొబైల్ ఫోన్ ఉంది అండ్ ఇంకో ఫోన్ కొనుగోలు చేసిన ఫోన్ కూడా అక్కడ ఉంది. అట్ ది సేమ్ టైం అటు నోట్ల కట్టలు కూడా, ఆ రక్తపు మరక అంటే నోట్ల కట్టలని కూడా పోలీసులు చూపించారు. సో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు టీచర్ నిన్ను కరెక్ట్గా మార్గంలో వెళ్ళమని చెప్పినందుకే ఈ నిర్వాహకానికి పాల్పడ్డారు ఆ విద్యార్థులు. 2 విద్యార్థులే ఇంతటి దుర్మార్గానికి పాల్పడ్డారు. ఏకంగా టీచర్ ప్రాణాలు తీశారు. ఎగ్జాక్ట్గా ఇవే అవి ఆ హ్యాండ్ గ్లౌజులు, చేతికి వేసుకున్నటువంటి ఆ హ్యాండ్ గ్లౌజులు, నోట్ల కట్టలు అండ్ మొబైల్ ఫోన్స్ కూడా ఉన్నాయి. సో పోలీసు అన్ని స్వాధీనపరుచుకున్నారు. 2ని జువైనల్ కోర్టుకు తరలించి అటు పిమ్మట జువైనల్ జైల్లో కూడా వేయబోతున్నారు. ఏదేమైనా ఈ వయసులోనే 10th క్లాస్ అంటే ఎంత వయసు ఉంటుంది వాళ్ళకి? 15-16 సంవత్సరాలు. ఈ వయసులోనే ఒక వ్యక్తిని చంపాలన్నటువంటి క్రూరమైన ఆలోచన వచ్చిందంటే అర్థం చేసుకోండి ఎంతటి దుర్మార్గం అనేది.
అయితే వాళ్ళని గంజాయి తీసుకున్నారా, గంజాయి మాత్రం ఏమైనా ఉన్నారా అన్నప్పటికీ పోలీసులు అడిగినప్పుడు, జర్నలిస్ట్ అడిగినప్పుడు గంజాయి మాత్రం నెగిటివ్ వచ్చిందని చెప్పారు. సో గంజాయి కన్జ్యూమ్ చేయలేదు, కానీ కొంత మద్యం మత్తులో ఉన్నారు. సిగరెట్లు, మద్యం మత్తు, జల్సాలు, విలాసాలు ఇలాంటివి మాత్రం అలవాటు అయ్యాయి. యూట్యూబ్లో సెర్చ్ చేశారంట, తొందరగా రిచ్ అవ్వడం ఎలా, తొందరగా ధనవంతులు అవ్వడం ఎలా, డబ్బు సాధించడం ఎలా అని చెప్పి సెర్చ్ చేశారంట. యూట్యూబ్లో తొందరగా డబ్బులు సంపాదించడం ఎలా అని సెర్చ్ చేసినటువంటి వ్యక్తులు వారంతా ఇక ఈ స్కెచ్ వేసుకొని తన ప్రిన్సిపల్ని చంపి దొంగలించడానికి సిద్ధమైపోయారు. వారం రోజుల క్రితం గోవాకు వెళ్ళొచ్చారు. గతంలో కూడా ఇటువంటి విన్యాసాలకి, వింతలకి అలవాటు పడిపోయారు. తన బ్యాగులో మొబైల్ ఫోన్ అండ్ కొంత మద్యం దొరకడంతోనే టీచర్లు క్వశ్చన్ చేశారు. ఆ టీచర్ క్వశ్చనింగ్లోనే ఇప్పుడు ఇక్కడి దాకా దారితీసింది. ఒక టీచర్, క్లాస్ టీచర్ క్వశ్చన్ చేసి రూపారెడ్డికి ఇన్ఫర్మేషన్ ఇస్తే రూపారెడ్డి ప్రిన్సిపాల్గా వారిని వారించడం, మందలించడం చేసిన తర్వాత ఈ కక్ష పెంచుకొని 5 రోజుల ముందు నుంచే ప్లాన్ వేశారు. 5 రోజుల ముందు నుంచే ప్లాన్ వేసి ప్లాన్ ఎగ్జిక్యూట్ చేసి రూపారెడ్డిని హతమార్చారు. 11వ తేదీన రూపారెడ్డి ఇంటికి వచ్చిన వెంటనే సుమారుగా 20 నిమిషాలలో మొత్తం అయిపోయింది. ఆ తర్వాత జంప్ అయిపోయారు. 11వ తేదీన రూపారెడ్డి ఇంటికి వచ్చింది 5 గంటల 1 నిమిషాల సమయంలో. 5 గంటల 1 నిమిషానికి ఇంటికి రాగానే అప్పటికే ప్రీ ప్లాన్డ్గా 4 గంటల 30 నిమిషాల సమయానికే స్కూల్ అయిపోయింది. స్కూల్ అయిపోయిన వెంటనే రూపారెడ్డి ఇంటికి చేరుకున్నారు. వేరే ఒక మార్గం నుంచి, వెనకాల నుంచి రూపారెడ్డి ఇంట్లోకి వచ్చారు. ఇంట్లోకి రాగానే రూపారెడ్డి లాక్ ఓపెన్ చేసి తన ఇంట్లోకి రాగానే లోపలికి ఎంట్రీ ఇచ్చారు. అయితే వాళ్ళ ఉద్దేశం దొంగలించడమే, చంపడం అనేది కాదని పోలీసులు చెప్తున్నారు. సో ఎస్పీ చెప్తున్న మాట ప్రకారంగా దొంగలించడం, డబ్బు దొంగలించుకొని పోవాలనేది వాళ్ళ ఉద్దేశం. కానీ అక్కడ ఆ డిసీజ్ రూపారెడ్డి వాళ్ళని గుర్తించింది, వాళ్ళని గుర్తుపట్టింది. కాబట్టి తమకి మళ్ళీ దెబ్బ ఎత్తున ఒక డేంజర్ ఇది, మమ్మల్ని గుర్తుపట్టిన మళ్ళీ మాపై కంప్లైంట్ ఇస్తారు, మమ్మల్ని ఇబ్బంది పెడతారని చెప్పి భావించినటువంటి ఆ విద్యార్థి ఆల్రెడీ చేతిలో కత్తు కూడా తీసుకొచ్చారు. కాబట్టి ఆ కత్తులతోనే రూపారెడ్డిని 27 సార్లు కత్తితో పొడిచాడు. 27 సార్లు కత్తితో పొడిచి తలపై బలమైనటువంటి గాయం కూడా ఉంది. తలపై కొట్టి అక్కడి నుంచి జంప్ అయిపోయాడు. వెళ్తూ డబ్బులు తీసుకున్నాడు. డబ్బులు తీసుకోవడం ముఖ్య ఉద్దేశం. ఆ తర్వాత ఫోన్ కూడా దొంగలించడానికి గల కారణం ఏంటి అంటే, ఒకవేళ కనుక మళ్ళీ గొంతు వస్తే, మాట్లాడే సిచ్యువేషన్ ఉంటే, మాట్లాడాలనేటువంటి ఆ ధైర్యమే లేకపోతే ఆ స్కోపే కనుక ఉంటే, రైట్, ఆ స్కోపే కనుక ఉంటే డెఫినెట్గా మళ్ళీ తను ఎవరికైనా ఫోన్ చేసి ఇన్ఫర్మేషన్ ఇస్తుందని చెప్పి అక్కడ నుంచి ఆ ఫోన్ని దొంగలించారంట. ఒకసారి మళ్ళీ ఎస్పీ ఏం మాట్లాడుతున్నారు, ఈ కేసు డీటెయిల్స్ ఏంటి, ఎస్పీ మాటల్లో విందాం. శంకర్ ఓకేనా? ఎస్పీ మాట్లాడుతూ ఉన్నారు. సో మీడియా సమావేశంలో అక్కడ జరిగిన అంశం ఏంటి, ఎలా ఎంట్రీ ఇచ్చారు, రూపారెడ్డి మరణానికి కారణమైన అంశాలు ఏంటి, విద్యార్థుల పట్ల ఎలాంటి అనుమానం కలిగింది ఆయన మాట్లాడుతున్నారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. 150/26 మర్డర్ కేసు మనకి గ్రామర్ నాగార్జున గ్రామర్ కాన్సెప్ట్ స్కూల్ ప్రిన్సిపల్ రూపారెడ్డి గారి మర్డర్ కి సంబంధించి మనకు ట్యూస్డే రోజు 11th ఈవినింగ్ మనకి మర్డర్ అయితే పొద్దున వాళ్ళ హస్బెండ్ వచ్చి చూసి మనకి 12th రోజు మన పోలీస్ స్టేషన్ కి వచ్చి మనకి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని తర్వాత ఇమ్మటే మనం సీన్ కి వెళ్ళి సీన్ లో చూస్తే రూపారెడ్డి డ్యామ్ ఇంజురీస్ తో చనిపోయి మనకి అక్కడ ఉంటుంది. ఇమ్మటే మనం న్యూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ ఇవన్నీ కూడా తీసుకొని సీన్ కి వెళ్ళడం జరిగింది. అయితే ఆ టైంలో మనం ఒక 5 స్పెషల్ టీమ్స్ తో ఫామ్ చేసి ఈ స్పెషల్ టీమ్స్ అన్ని కూడా ఫారెన్సిక్ ఎవిడెన్స్, టెక్నికల్ ఎవిడెన్స్, ప్రాబబుల్ సస్పెక్ట్స్, ఎనీ ప్రాపర్టీ అఫెండర్స్ వేరే రాష్ట్రాలకు వెళ్ళి, లేకపోతే ఏదైనా సైకోలు, లేకపోతే పాత నేరస్తులు, వీళ్ళందరూ ఎవరైనా ఉన్నారా అని చెప్పేసి ఈ 5 ప్రత్యేక బృందాలు ఒక్కొక్కరు ఒక ఇన్స్పెక్టర్ ర్యాంక్ వాళ్ళ ఆధ్వర్యంలో మనం ఫామ్ చేయడం జరిగింది. ఇందులో మనకి ముఖ్యంగా ఫస్ట్ వచ్చిన క్లూ ఇది సీసీటీవీ ఫుటేజ్. ఆ ఇంట్లో సీసీటీవీ కెమెరాస్ బయట ఉన్నాయి కానీ వెనక సైడ్ లేవు. సో వీళ్ళు ఈ సీసీటీవీ ఫుటేజ్ లో ఒక రెడ్ కలర్ హుడీ కోట్ లాగా వేసుకొని వెనక నుంచి ప్రవేశించి లోపలికి వెళ్ళి చంపి మళ్ళీ బయటికి వచ్చి కూడా దూకి మళ్ళీ అదే వెనక ఉన్న ఫారెస్ట్ ఏరియా అంటే కొంచెం చెట్ల ఏరియా నుంచి
పారిపోతున్నట్టు మనకి ఫస్ట్ ఇనిషియల్ గా మనకి క్లూ వస్తుంది. దీనికి సంబంధించి సుమారు మనము దొంగతనం అని మర్డర్ అయ్యే ముందు తర్వాత కూడా చుట్టుపక్కల ఉన్న అన్ని 70 వరకు కెమెరాలు మనం అన్ని చూడడం జరుగుతుంది. ఎక్కడైనా ఈ రెడ్ గుడి అనేది మనకి ఎక్కడైనా దొరుకుతుందా అని చెప్పేసి. సో ఇదే మనం చేసే ఇన్వెస్టిగేషన్ లో క్రమంగా మనకి లాస్ట్ వీళ్ళ చిన్నమ్మతో రూపారెడ్డి గారు మాట్లాడడం జరుగుతుంది. ఆ టైంలో కరెక్ట్ ఫోన్ స్విచ్ ఆఫ్ అయ్యే ముందు బాబు అనే ఒక పదం వాడడం జరుగుతుంది. సో అది మనకి మళ్ళీ మనము విట్నెస్ అందరినీ కూడా మనము ఎగ్జామిన్ చేసే సమయంలో ఈ బాబు అని ఎవరిని అనే అవకాశం ఉంటుందని చెప్పేసి మళ్ళా ఆలోచిస్తూ స్కూళ్ళలో కూడా పిల్లల్ని కూడా బాబు అనే అవకాశం ఉంటుందేమో అని చెప్పేసి సోమవారం అంటే 1 వీక్ హాలిడేస్ వాళ్ళకి ప్రిన్సిపల్ గారు చనిపోయిన తర్వాత 4 days హాలిడేస్ ఇస్తే మళ్ళీ మండే రోజు స్కూల్ రీఓపెన్ అయింది. స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత ఎవరైనా పిల్లలు స్కూల్ కి రాకుండా ఏమైనా బయట గాలి తిరుగులు ఏమైనా తిరుగుతున్నా అని చెప్పేసి చెక్ చేస్తే స్కూల్ మొత్తంలో లాస్ట్ 3 రోజుల్లో మనకి ఒక 13 మంది వరకు యాబ్సెంట్ ఉన్నారు. అందులో ఈ CCTV కెమెరాస్ చూసిన మన ఫోటోకి ఈ యాబ్సెంట్ ఉన్న పిల్లలకి ఏదైనా లింక్ ఏమైనా ఉందా అని చెక్ చేసుకుంటే 5 10th క్లాస్ పిల్లల మీద మనకి డౌట్ వస్తుంది. అందులో కూడా వాళ్ళ గురించి మనం బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ చేసుకుంటుంటే ఇద్దరు 10th క్లాస్ పిల్లలు అదే స్కూల్లో చదువుతున్న పిల్లలు 3 రోజుల నుంచి కూడా డబ్బులు బాగా ఖర్చు పెడుతూ జనాలు వాళ్ళ ఫ్రెండ్స్ లలో కూడా పార్టీ లాగా ఇచ్చుకుంటూ ఎక్కువగా గాలి తిరుగుతున్నారని చెప్పి సమాచారం అలానే వీళ్ళిద్దరి మీద మనకు సస్పెన్షన్ వచ్చి మనం వీళ్ళిద్దరిని వాళ్ళ పొద్దున మనం వాళ్ళని పట్టుకోవడం జరుగుతుంది. అయితే ఇందులో మనం పట్టుకున్నప్పుడు ఒక పర్సన్ వీళ్ళందరూ మైనర్స్ కాబట్టి వాళ్ళ పేర్లు మేము చెప్పలేము. అందులో JCL 1, JCL 2. JCL 1 దగ్గర మనం 1,54,000 క్యాష్ అయిన దగ్గర దొరుకుతుంది. ఒక చిన్న ఐఫోన్ కూడా ఉంటుంది. ఈ క్యాష్ ఎక్కడి నుంచి వచ్చిందని అడిగే క్రమంలో కూడా నాకు నా తల్లిదండ్రులు ఇచ్చినారని చెప్తారు. కాకపోతే ఆ క్యాష్ మీద రక్తపు మరకలు ఉంటాయి. ఆ రక్తం కూడా మనము చూస్తే హ్యూమన్ బ్లడ్ ఇమ్మటే ల్యాబ్కి పంపిస్తే హ్యూమన్ బ్లడ్ అని చెప్పడం జరిగింది. దాని తర్వాత మళ్ళా ఇంట్రాగేషన్ లో వాళ్ళిద్దరూ కక్ష పెట్టుకొని రూపారెడ్డిని ప్లాన్ వేసి మర్డర్ చేసినప్పుడు చేస్తారు. అయితే దీనికి ముఖ్య కారణం ఏంటంటే గత ఒక 15-20 days బ్యాక్ ఈ JCL 1 అదే స్కూల్లో హాస్టల్లో ఉంటాడు. ఆ హాస్టల్లో అతని బ్యాగ్ లో సెల్ ఫోన్ ప్లస్ కొంత మనీ దొరికిందని చెప్పేసి ప్రిన్సిపల్ గారు టీచర్ గారు అతని మందలిస్తే అతన్ని హాస్టల్ నుంచి తీసి డే స్కాలర్ కి షిఫ్ట్ చేస్తారు. ఆ సమయంలో పేరెంట్స్ ముందు ఇతనికి తిట్లు పడడము, అదేవిధంగా ఈ అబ్బాయికి బియర్ ఆల్కహాల్ కన్స్యూమ్ చేయడం అలవాటు, అదేవిధంగా బైక్ అంటే కూడా బాగా ఆశ. ఇంకా ఇది ఉండేసరికి ఎట్టి పరిస్థితుల్లో మనం ఈ డబ్బులు సంపాదించాలి, ఏదైనా చేసి డబ్బులు సంపాదించాలని చెప్పేసి కరెక్ట్ ఈ ట్యూస్డే రోజు అంటే 11th రోజు స్కూల్ ఫీజు కలెక్ట్ అవుతుంది కదా, ఆ రోజు ప్రిన్సిపల్ దగ్గర కంపల్సరీగా డబ్బులు ఉండే అవకాశం ఉంటుంది. మనం ఆ రోజు మనము ఆ ఇంటికి వెళ్ళి దొంగతనం చేసి ఆ డబ్బులు తీసుకోవచ్చని వీళ్ళు ముందే ప్లాన్ చేసుకొని 5 రోజుల ముందు నుంచి అంటే 11th రోజు అయితే 6th 7th ఆ రోజు నుంచే అక్కడ చుట్టుపక్కల ఉన్న కెమెరాలు కూడా వీళ్ళు రెక్కీ చేసుకుంటారు. అదే విధంగా గ్లవ్స్ ఉండడం జరుగుతుంది. ఏ టైంకి వెళ్ళి ఏ టైంలో ఒకళ్ళే ఉంటారు కూడా చూసుకొని మొత్తం ప్లాన్ వేసి ఆ రోజు 11th రోజు స్కూల్ అయిపోగానే 4ంటికి ఇద్దరు బయటకు వచ్చి అక్కడ ఉన్న అవుట్స్కట్స్ లో కలుసుకున్న తర్వాత అందులో ఒక అబ్బాయి లోపలికి వెళ్ళి గోడ దూకేసి ఫోన్ మాట్లాడుతున్న సమయంలో డబ్బులు తీసుకుని వెళ్ళే సమయంలో రూపా అది డిసీజ్ గుర్తుపట్టేసరికి మళ్ళా బయటికి వచ్చి మమ్మల్ని పేరు చేస్తారని చెప్పేసి ఒక 27 సార్లు కత్తి పెట్టి పొడవడం జరుగుతుంది. అయితే ఆ సమయంలో ఫోన్ కింద పడిపోతే ఫోన్ కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరుగుతుంది. కొంత గొంతు నుంచి మాట వచ్చి మళ్ళీ ఇంకెవరికైనా చెప్తారని చెప్పేసి ఫోన్ కూడా తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. అది ఇప్పుడు ఇవాళ వాళ్ళ దగ్గర నుంచి మనము 1,54,000 క్యాష్, దాని మీద బ్లడ్ స్టెయిన్స్ ఉన్నాయి, అది రికవర్ చేసినాము. అదేవిధంగా
2-3 days బ్యాకే కొన్న ఒక 60,000 పెట్టి ఐఫోన్ కొన్నాడు, అది కూడా రికవర్ చేయడం జరిగింది. ఈ ఫోన్ కూడా మనము రూపారెడ్డి గారి ఫోన్ కూడా మనము రికవర్ చేయడం జరిగింది. ఇప్పుడు వీళ్ళందరూ less than 18 years of age ఉన్నారు కాబట్టి అంటే మనము ప్రొసీజర్ ప్రకారం ప్రొడ్యూస్ చేసిన తర్వాత మళ్ళీ కస్టడీ తీసుకొని తదుపరి విచారణ ఇంకా ఏ విధంగా ప్లాన్ చేసేదో కూడా అది విచారించి మళ్ళీ ఛార్జ్ వేయడం జరుగుతుంది. మెయిన్ దొంగతనానికి వెళ్ళిందా సార్, చంపాలని అంటే మెయిన్ గా ఇప్పుడు దాకా మాకు చెప్పడం ప్రకారం దొంగతనానికే వెళ్ళినారు. కాకపోతే అక్కడ గుర్తుపడతారు కాబట్టి మళ్ళా తర్వాత పోలీస్ కి కంప్లైంట్ ఇస్తారని చెప్పేసి ఒక చాకు కూడా ముందే కొనుక్కొని పెట్టుకున్నారు. సో ఆమె చూసేసరికి గుర్తుపట్టేసరికి మాస్క్ వేసుకుని కూడా వెళ్ళారు. గుర్తుపట్టేసరికి మెట్లా పోలీస్ కి కంప్లైంట్ చేస్తుందని చెప్పేసి అప్పటికప్పుడు ఆమెని 27 సార్లు పొడిచి చంపేసారు. హాస్టల్ నుంచి ఇట్లా తీసేసిందని కక్ష పెంచుకుంటారు. అంటే వీళ్ళకి ఈ ఇద్దరు పిల్లలకి మాత్రం డబ్బు ఏ రకంగా సంపాదించి బైక్, కారు, ఇక షికారు, వీళ్ళు ఒక 1 month బ్యాక్ గోవా కూడా వెళ్ళడం జరుగుతుంది. ఇట్లాంటివన్నీ అలవాటు పడి వీళ్ళు ఇట్లాంటి పని చేయడం జరుగుతుంది. కరెక్ట్ ఇట్లా ఎలా గుర్తించగలిగారు సార్? ఎంతో 300 మంది దాదాపు ఎంతో మంది అనుమానితులు విచారించారు, అంతేనే అని కూడా ఎలా గుర్తించారు? అంటే అదే అండి, మనము అన్ని రకాల్లో కూడా మనము ఇన్వెస్టిగేషన్ టేకప్ చేయడం జరిగింది. ఇందులో ఫ్యామిలీ మెంబర్స్ కి అని ఒక సపరేట్ గా టీం పెట్టినాం. మనం ఫినాన్షియల్ గా కూడా ఒకవేళ పార్ట్నర్స్ మధ్యలో కూడా ఏమైనా గొడవ ఉందని అట్లా ఒక టీం పెట్టడం జరిగింది. దొంగలు వేరే రాష్ట్రానికి వెళ్ళి వస్తారా అని చెప్పి కూడా ఒక టీం పెట్టడం జరిగింది. రీసెంట్ గా ఎవరైనా సైకోలు ఏమైనా జైల్లోకి వెళ్ళి రిలీజ్ చేస్తారా అట్లా ఒక టీం పెట్టడం జరిగింది. లేకపోతే పాత కక్షలు ఏమైనా ఉన్నాయో కూడా ఒక టీం పెట్టడం జరిగింది. కాకపోతే ఇప్పుడు ఈ బ్రేక్ ఎట్లా వచ్చింది అంటే ఆ బాబు అనే పదం ఆమె కరెక్ట్ గా లాస్ట్ లో మాట్లాడింది కాబట్టి ఎవరో తెలిసిన వాళ్ళనే లేకపోతే స్కూల్లో ఉన్న పిల్లలనే బాబు అని చెప్తారని ఐడియాతోని స్కూల్లో ఇంత గత స్కూల్ రీఓపెన్ అయిన తర్వాత 2-3 రోజుల నుంచి ఎవరు వస్తలేరు, వాళ్ళ బిహేవియర్ లో అయితే చేంజ్ ఉందా అని చెప్పేసి కూడా ఒక టీం మనం సపరేట్ గా పెడితే అందులో మనకి ఇద్దరు సస్పిషియస్ గా దొరికితే మనం దాని బేసిక్ గా పట్టుకోవడం జరిగింది. యూట్యూబ్ లో త్వరగా డబ్బులు ఎలా సంపాదించాలి అని ఇట్లాంటివన్నీ సెర్చ్ చేయడం మనకి ఇప్పుడు దాకా దొరుకుతున్నది. ఇంకా దాని మీద మనం ఇంకా విచారిస్తున్నాం. సార్ ఇప్పుడు రూపాయలు రాకపోతే తీసుకెళ్ళి లేదండి, లేదండి. పిల్లలకి ఏమైనా గంజాయి అలవాటు ఉందా? గంజాయి టెస్ట్ చేసినాము, గంజాయి నెగిటివ్ వచ్చిందండి. లేదండి సార్ వాళ్ళ తల్లిదండ్రులు మీడియా ముందు వస్తే ఇవన్నీ కూడా ఆరోపణలు పోలీసులు కావాలని అదే ఆరోపణలు అది చెప్పి లాభం కాదని మైనర్ల తల్లిదండ్రులు మీడియా ముందుకు వచ్చారు. మీ మీద ఆరోపణలు చేస్తారు. ఇది ఏం దొరకక మైనర్ కమిషన్ ఆగ్రహం మా పిల్లలు అందుకు వాళ్ళ ఆరోపణ మీరు విన్నారా? నా డ్యూటీస్ కి అయితే రాలేదండి. కాకపోతే ఇప్పుడు మన దగ్గర క్లించింగ్ ఎవిడెన్స్ ఏంటంటే ఇప్పుడు ఇతని పొజిషన్ నుంచి మనం ఒక 1,54,000 క్యాష్, ఆ క్యాష్ మీద రక్తం అనేది ఉంది. అదే విధంగా ఇతను చెప్పే ప్రకారం కూడా మనకి ఫోన్ కూడా మనం రికవర్ చేయడం జరిగింది. అదే విధంగా ఇప్పుడు ఆ కెమెరాస్ లో కూడా సేమ్ బిల్ట్ స్ట్రక్చర్ అన్ని కూడా ఉన్నాయి. డెఫినెట్ గా వి విల్ లుక్ ఇంటూ ఆల్ ఆస్పెక్ట్స్. ఓకే, థ్యాంక్ యూ. ఇంకా వేరే క్రిమినల్ కేసులకు సంబంధించి అయితే వీళ్ళ మీద పాత కేసులు క్రిమినల్ కేసెస్ ఏమీ లేవు. కాకపోతే మా నల్గొండ పోలీస్ తరఫు నుంచి ఒక అంశం, ఇప్పుడు మీరు చూస్తున్నారు చిన్నపిల్లలు మీరు 16-15 సంవత్సరాలు ఉన్నారు. కొంతవరకు తల్లిదండ్రులు సూపర్విజన్ లేకపోతే నిఘా అనేది ఇస్తే ఇట్లాంటి చర్యలు కూడా పాల్పడే అవకాశాలు ఉంటున్నాయి. సో తల్లిదండ్రులందరూ కూడా వాళ్ళ పిల్లలు ఎటువంటి చర్చలు, ఎటువంటి ఫోన్లలో ఏం చేస్తున్నారు, ఫ్రెండ్స్ ఎటువంటి మాటలు మాట్లాడుతున్నారు, లేకపోతే అవారాజ్యం గురించి చూస్తున్నారా, ఏమైనా చెడు వ్యసనాలకు ఏమైనా అలవాటు పడుతున్నారా, ఇవన్నీ కూడా కంపల్సరీగా మనము వాచ్ పెట్టుకోవాల్సిన అవసరం ఉన్నది. ఎందుకంటే ఇట్లానే వదిలేసి మీరు చూసినారు, ఇప్పుడు ఒక ప్రిన్సిపల్ గారిని కూడా మర్డర్ చేసినారు. సో మా నల్గొండ పోలీస్ తరఫు నుంచి ఒక రిక్వెస్ట్, సో ఇట్లాంటివన్నీ కూడా పిల్లల మీద కంపల్సరీగా వాచ్ పెట్టాలని కోరుకుంటున్నాం. సార్ ఎక్కడ చెప్తారు సార్? వాళ్ళని జువెనల్ కోర్టుకి చేస్తారా? ఎక్కడ తరలిస్తారు సార్? మా మైనర్ వారిని ఎక్కడ తరలిస్తారు? ఎక్కడ జువెనల్ జస్టిస్ ఓకే.
హలో ఆల్ మీడియా పర్సన్ కి రిక్వెస్ట్ అండి, వీళ్ళందరూ దే ఆర్ ఆల్ మైనర్స్ జువెనైల్స్ విత్ కాన్స్క్రిప్ట్ లా. వాళ్ళ పేర్లు కొన్ని మీడియా దాంట్లో వస్తున్నాయి, తర్వాత ఇబ్బంది పడుతుంది. ఎవరు కూడా ఫోటోలు పేర్లు కూడా రాకుండా చూసుకోండి. మళ్ళీ కస్టడీ తీసుకుంటారా సార్?